హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ది జవాన్ ఫ్యామిలీ. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అందరికైతే ముందుగా హ్యాపీ శివరాత్రి. ఈ వీడియో అయితే నాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఈ ఇయర్తోని నేను ఫాస్టింగ్ ఉండి 15 ఇయర్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి. అందుకే నాకైతే ఈ శివరాత్రి చాలా స్పెషల్. ఇప్పుడైతే ఇంక ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి, పూజ అయితే కంప్లీట్ చేసేసిన. ఇంక ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. సో ఇంకా హెడ్ క్వార్టర్కి వెళ్ళాలి. హెడ్ క్వార్టర్లో కూడా పూజ ఉందంట. సో వాళ్ళు కూడా చెప్పిళ్ళు ఇక్కడ మా క్యాంప్లో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళేసి ఆ తర్వాత మా హెడ్ క్వార్టర్లో ఉన్న టెంపుల్కి కూడా వెళ్తాము. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హాయా ఫ్రెండ్స్, ఇప్పుడు గుడికి స్టార్ట్ అయిపోయినాము. మా ఆయన వస్తాడని అనుకోలేదు, ఆయన కూడా వస్తుండు. చాలా హ్యాపీగా ఉంది ఆయన రావడం మాత్రం. ఈరోజు ఎక్కడికైనా వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకున్న రోజు ఉండరు, ఈరోజు సడన్గా వచ్చి సరే టెంపుల్కి నేను కూడా వస్తా అన్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది. టెంపుల్ దగ్గర ఇప్పుడు చాలా మంది ఉన్నారు. లేట్ అయిపోయింది, ఇంకా పూజ అయిపోయేసరికి. ఇప్పుడు అయిపోయింది పూజ, చాలాసేపు అయింది, వచ్చి ½ అన్ అవర్ అయింది మేము. ఇప్పుడు అయిపోయింది పూజ, ఇంకెళ్తున్నాం. ఇప్పుడు అక్కడ వీడియో తీసుకోవడానికి కూడా కుదరలేదు, ఫోటో తీసుకోవడానికి కూడా. సో ఓకేనా, ఇప్పుడు మా క్యాంప్ దగ్గర ఉంది ఇప్పుడు పూజ. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా. అదిగోండి ఫ్రెండ్స్, బస్సు కూడా వచ్చేసింది. ఇప్పుడే టెంపుల్ నుంచి వచ్చినాం. మేము వచ్చేలోపే బస్సు కూడా వచ్చింది. అందుకే పిల్లల్ని అక్కడే ఉంచేసి ఇంకా నేనైతే వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని వస్తున్నా. వాటర్ బాటిల్, బిస్కెట్స్ అయితే తీసుకొస్తున్నా. పొద్దున్న నుంచి పిల్లలు కూడా ఏం తినలేదు, నేనంటే ఫాస్టింగ్ అని. ఇంకా అందుకని చెప్పి వాళ్ళకైతే తీసుకొస్తున్నా. బస్సు ఎక్కిన తర్వాత తింటారో, అక్కడికి వెళ్ళిన తర్వాత తింటారో తెలీదు, మళ్ళీ ఏ టైం అవుతుందో తెలియదు కదా. సో అందుకే చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఎంతమంది వచ్చిలో. మన బార్డర్కి వెళ్తున్నామంటే ఎవరు రాలేదు కదా సరిగ్గా. ఈరోజు పూజకి చూడండి బస్సు మొత్తం నిండిపోయింది. ఒక్కొక్కసారి అయితే ఇంతకంటే ఎక్కువ అయిపోతారు అనమాట. ఇంకా వస్తున్నారు. వాళ్ళ కోసం అయితే బస్సు ఆగి స్టార్ట్ చేసి మళ్ళీ ఆపిల్లనమాట. వస్తున్నాం అని చెప్పి. సో పండగ అంటే తెలిసిందే కదా, లేడీస్ ఇంట్లో పూజ చేసుకోవాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చి చేసుకోవాలి. ఎండ వస్తుంది ఇక్కడ. యాక్చువల్గా నార్త్ సైడ్ పువ్వులు పెట్టుకోరు, కానీ మేము పెట్టుకుంటుంటే చూసి బాగుంటుందని చెప్పి వాళ్ళు కూడా పెట్టుకున్నారు అనమాట. ఈరోజు పూలు వాడొస్తే తీసుకొని పూలు తీసుకున్నారు. వీటిని ఏం పూలు అంటారో తెలీదు, కానీ తీసుకున్నారు. చామంతి పూలు అయితే కాదు, కానీ వాళ్ళు కూడా తీసుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. వచ్చేసరికి అయితే ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. మేము వచ్చిన తర్వాతే పూజ స్టార్ట్ చేసిళ్ళు. చాలా టైం అవుతుందేమో పూజ అయ్యేసరికి అని అనుకున్నా, కానీ ఎక్కువ టైం ఏం పట్టలేదు, తొందరగానే అయిపోయింది పూజ. ఫ్రెండ్స్, ఇదైతే మా టెంపుల్ అనమాట. మా దగ్గర రాధాకృష్ణ అండ్ దుర్గామాత, శివాలయం ఇవి 3 ఉంటాయి కంపల్సరీగా. నేను ఇప్పుడు 3 లొకేషన్స్లో చూసిన. 3 లొకేషన్స్లో ఇవి 3 టెంపుల్స్ కంపల్సరీ ఉంటాయి. అండ్ ఇది ఈ దేవుడిని ఏమంటారు, ఇదేమంటారు అక్క, ఈ దేవుడిని ఏమంటారు అక్క? సిక్క వాళ్ళు పూజ చేస్తారు కదా, సో వాళ్ళది కూడా ఇది కంపల్సరీ ఉంటాయి టెంపుల్స్. ఫ్రెండ్స్, పూజ అయిపోయింది, ఇంకా అందరు వెళ్ళిపోతున్నారు. ఇంకా మళ్ళీ వెళ్ళి ఇప్పుడు మేము బస్సు ఎక్కాలి. బస్సులో సీట్ దొరకదో చూడాలి. ఇప్పుడు మాకు వచ్చేటప్పటికన్నా వెళ్ళేటప్పుడు బస్సులో ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే కొందరు బస్సు మిస్ అయిన వాళ్ళందరూ బైక్ పైన అట్లా వస్తారు కదా, సో వాళ్ళందరూ కూడా మళ్ళీ బస్సు ఎక్కుతారు. దానివల్ల ఇంక వెళ్ళేటప్పుడు చాలా మంది అయిపోతారు. కాకపోతే మధ్యలో దిగిపోతూ ఉంటారు ఎవరి క్వార్టర్స్ వచ్చినప్పుడు. అంటే కొందరు బయటనే ఉంటారు కదా. సో ఇంకా ఇన్ని రోజుల నుంచి ఈ రోజు అనిపించింది ఎండాకాలం కొంచెం స్టార్ట్ అయిందని. అంటే ఉబ్బరియలేదు, కాకపోతే కొంచెం వేడిగా అనిపించింది. కొందరికైతే చెమటలు కూడా వచ్చినాయి. సాయంత్రం ఏమో మరి చలి పెడుతుంది, డేలో మాత్రం కొంచెం వేడిగా ఈ రోజు అనిపించింది. అది కూడా డేలో వేడిగా మాకైతే. ఇప్పటివరకు అయితే మేము ఇంకా ఫ్యాన్లు కూడా వేసుకోలేదు. ఇంక ఇప్పుడు టెంపుల్ నుంచి వచ్చినాం కదా, అలసిపోయారు, పిల్లలు పడుకున్నారు. నేను ఇంక ఇంట్లో పని చేసుకుందామని చెప్పి మెల్లిగా చేసుకుంటున్నా. ఇదిగోండి ఇంకా కందగడ్డను అయితే ఉడకబెట్టడానికి పెట్టిన. మా ఆయన ఇట్లా తీసుకొచ్చిండు కందగడ్డ తీసుకురమ్మంటే, సగం పొట్టు లేకుండా. ఇంకా గిన్నెలు గిట్లు ఉన్నాయి, తోమాలి. మళ్ళీ సాయంత్రం పూజకు రెడీ చేసుకోవాలి. ఇంకా ఫుల్ పని ఉంది. అందుకే ఇంకా పిల్లల్ని పడుకోబెట్టేసిన కాబట్టి పడుకున్నప్పుడే మొత్తం పని అంతా కంప్లీట్ చేసుకుందామని చెప్పి చేసుకుంటున్నా. ఫ్రెండ్స్, ఇంకా కందగడ్డ కూడా ఉడికిపోయింది. నాకు నైట్కి వంట చేయాల్సిన అవసరం కూడా ఏం లేదు. రైస్ అండ్ అలాగే ఈరోజు పాలకూర ఫ్రై చేసిన ఉంది. మా ఆయన ఒకటే తినేది కాబట్టి సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇంకా వంట పని కిచెన్లోకి రావాల్సిన అవసరం అయితే లేదు. నైట్కి మా ఆయనకు పిల్లలకు సరిపడా కూడా వంట ఉంది. ఇంకా కందగడ్డ కూడా ఉడకబెట్టేసిన కదా, రాత్రికి పూజ కోసం ఒకటి రెడీ చేసి పెట్టుకుంటా. ఇంకా నాకు ఈరోజు మెయిన్ ఫాస్టింగ్ ఉండడం వల్ల అర్థమైంది ఏంటంటే, నేను టీ తాగడం తగ్గియాలని చెప్పి. రోజుకు 2 నుంచి 3 సార్లు తాగుతున్నా రోజు. ఈరోజు ఒక్కసారి కూడా తాగకపోవడం వల్ల నాకు తలనొప్పి విపరీతంగా వస్తుంది. ఇది ఇట్లనే కంటిన్యూ అయితే ఇంకా నేను టీకి అడిక్ట్ అయిపోయినట్టే. కాబట్టి రేపటి నుంచి కొంచెం తగ్గడానికి చూస్తా. ఏమో ట్రై చేస్తా, తగ్గిస్తానో తగ్గియానో తెలియదు, కానీ సాధ్యమైనంత వరకు రోజుకి ఒక్కసారి తాగడానికి ట్రై చేస్తా. సో ఫ్రెండ్స్,
ఈవినింగ్ పూజ చేయడం కూడా ఇంకా అయిపోయింది. ఇది చూడండి, నేను తిందామని పెట్టుకుంటే మా పిల్లలు వాళ్ళు తింటున్నారు. ఏం తెచ్చు తింటావా? తింటావా? తిను తిను, గ్రేప్స్ తిను. అది కాదు, గ్రేప్స్ తిను. తిను. ఏంటిది? గ్రేప్సా? अच्छा लगता है? एप्पल खाना है? खा लो, खाओ. मम्मी घर में बनाया. ఫ్రెండ్స్, ఇదిగోండి అక్క వాళ్ళ ఇంటికి వచ్చిన. టీ పెట్టింది నా కోసం. చూడండి పూజ ఎంత బాగా చేసుకుందో. ఎంతైనా అక్క పూజ చేస్తుంది బాగానే. ఇంట్రెస్ట్ ఉంటే చేస్తుంది, ఇంట్రెస్ట్ లేకపోతే ఏం చేయదు. అదిగోండి ఇప్పుడు టీ పెట్టింది మా కోసం. ఇప్పుడు టీ తాగాలి. నాకైతే తలనొప్పి విపరీతంగా వస్తుంది. రోజు టీ తాగిన అలవాటుకి ఈరోజు తాగలేదు కదా, చాలా దారుణంగా వస్తుంది. పిల్లల్ని ఆడిపిద్దామని కిందికి తీసుకొచ్చినాం, మళ్ళీ టీ పెడదాం దా అని చెప్పి పట్టుకుంటా కాలదు. ఇప్పుడు టీ తాగుతాం. ఇంకా తలనొప్పి ఎప్పుడైనా తగ్గుతుందో చూడాలి. ఫ్రెండ్స్, జాగారం మన భాషలో, మా భాషలో జాగారం అంటారు, మీరు జాగారం అంటారు. సో దేవుడి దర్శనం అయితే చేసుకొని వెళ్దామని చెప్పి టెంపుల్కి వచ్చినాం. మా దగ్గర టెంపుల్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేసిర్రో. టెంపుల్ చూడండి ఎంత బాగా డెకరేట్ చేసిర్రో లైట్స్తోని. కానీ మన దగ్గర ఉన్నంత మంది అయితే ఇక్కడ లేరు. చూడండి చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడ నార్త్ వాళ్ళు ఎక్కువ జాగారం చేయరు. మనమైతే జాగారం చేస్తాం కదా నైట్ అంతా. సో ఇక్కడ వాళ్ళు అయితే ఏం జాగారం చేయరు అనమాట. చూడండి ఎంత బాగా పెట్టిలో లైట్స్. మార్నింగ్ పెట్టిల్లు కానీ మార్నింగ్ అంత బాగా కనబడలేదు లైట్స్. ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి. మార్నింగ్ వచ్చిన ఇదే టెంపుల్కి. మార్నింగ్ ఫుల్ చాలామంది ఉన్నాయి అనమాట. ఇక్కడ మొత్తం 3-4 యూనిట్లు ఉంటాయి కదా. సో ఇక్కడ ఈ టెంపుల్ ఒకటి మంచిగా మాకు దగ్గరలో ఉంటుంది అనమాట. కాబట్టి మా బిఎస్ఎఫ్ వాళ్ళందరూ ఇక్కడికే వచ్చిళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎవరి యూనిట్కి వాళ్ళు వెళ్ళిళ్ళు. నిజంగా చూడండి ఎంత బాగా చేసిర్రో. మా దగ్గర శివుడు కూడా చాలా బాగుంటాడు ఇక్కడ. చూడండి ఇదిగో. సో ఫ్రెండ్స్, మేమైతే 9:30కి వచ్చినాం టెంపుల్కి. ఇప్పుడు టైం 10:30 అయింది. 1 అవర్ అసలు శివుడి దగ్గర కూర్చొని శివారాధన చేసుకుంటూ కూర్చుంటే ఎంత బాగా అనిపించిందో. ఇక్కడ చూడండి శివాలయాన్ని ఎంత బాగా డెకరేట్ చేసిల్లో. ఇంకా శివరాత్రి రోజు ఇలా ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది ఫ్రెండ్స్. మేము ఇంకా చాలాసేపు ఉన్నామని చెప్పి టెంపుల్లో పండిత్ ఉంటారు కదా, వాళ్ళైతే మా కోసం టీ తెప్పించారనమాట. ఇంకా మా కోసం అంతగానం తెప్పించిన తర్వాత తాగేసి వెళ్ళకపోతే బాగుండదని చెప్పి టీ తాగేసి అయితే వెళ్ళామన్నమాట. ఫ్రెండ్స్, 1 అవర్ ఉన్నాము. 1 అవర్ అసలు టైమే తెలియలేదు ఈరోజు. నిజంగా ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఇంకా కాసేపు ఉండాలనిపించింది. ఇక్కడ లైట్కి రావట్లేదు. ఇంకా ఏం ఇంకా వాళ్ళు ఆయన పడుకోబెడతాడో పడుకోబెట్టలేడో లేదు చెప్పి అందుకని చెప్పేసి ఇంకా 1 అవర్ ఉన్నాము. 1 అవర్ అసలు 10 minutes లాగా గడిచిపోయినాయి. గుడి దగ్గర మాత్రం ఎంత ప్రశాంతంగా అనిపించిందో. నిజంగా శివరాత్రి రోజు ఆ అదృష్టం ఉండాలి. దేవుడి దగ్గర ప్రశాంతంగా పూజ చేసుకునే అదృష్టం కూడా. పండగ రోజు ఫుల్ బిజీ ఉంటాయి కదా టెంపుల్స్. మాకు కూడా అలాగే ఉంటుంది అనుకున్నా కానీ చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ఫ్రెండ్స్, నా సక్సెస్ఫుల్గానే జాగారం కూడా కంప్లీట్ చేసేసిన. సో టైం కూడా చూడండి 2:46. ఇంక ఇప్పుడైతే ఇంట్లో పని స్టార్ట్ చేసుకుంటా. ఇంక ఇంట్లో జాడు పోచ చేసుకొని ఇంకా దేవుడికి నైవేద్యం కూడా వండుకుంటా స్నానం చేసి. కాబట్టి ఇంకా పని అయిపోయే వరకు అయితే ఎలాగో ఎర్లీ మార్నింగ్ అయిపోతుంది. ఇంకా వీడియో చేసే ఓపిక కూడా లేదు. సో బాయ్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. బాయ్.